మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుటుంబంలో నూతనంగా ఒక శిశువు జననమైనాక పిల్లలకి ఏం పేర్లు పెట్టాలి? ముందుగా ఏంటంటే కులదైవం పేరును 21 రోజు కానీ 11వ రోజు కొందరు బారసాల చేస్తారు. కానీ ఖచ్చితంగా 21 రోజు, వీలు కాకపోతే నెలలోపు పెట్టడం చాలా విశేషణం. అలా కాకపోతే ఈ మధ్య సీజరింగ్ ఆపరేషన్లు, ఆ అమ్మాయి బాలింత నడుము నొప్పి ఎక్కువ, కూర్చోలేకపోవడం, పేషెంట్ గా ఉన్నప్పుడు 3 నెలల్లో ఖచ్చితంగా నామకరణం చెయ్యాలి. నామకరణం మంచిగా చేస్తేనే ఆ పేరు బలం మీద ఉన్నటువంటి శిశువుకు ఉన్నటువంటి బాలారిష్ట దోషాలు కొన్ని తొలగిపోతాయి. అయితే నామకరణంలో మనం ఏం చేయాలి? చక్కగా పుణ్యవచనం చేయించాలి. భార్యాభర్తలను కొత్త బట్టలు వేసి పీటల మీద కూర్చోబెట్టి మంచి పురోహితుడిని పిలిచి ఒక కంచం నిండా చక్కటి మంచి బియ్యం తీసుకొని 3 పాలికలు, 3 చిన్న చిన్న కలశాలు, 3 కుడకలు తీసుకొని మామిడాకులు లేక తమలపాకులు పుణ్యవచనం చేయించాలి. అయితే శిశువు యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? పుట్టినప్పుడు శాంతి ఉందా? ఉదాహరణకి రోహిణి నక్షత్రం మేనమామ గండం, మన కృష్ణ పరమాత్ముడు మేనమామ గండంలో అష్టమ గర్భంలో జన్మించాడు కాబట్టి అష్టమ సంతానము, అష్టమ గర్భంకు శాంతి. కానీ రోహిణి నక్షత్రం అయింది కాబట్టి రోహిణి నక్షత్రానికి మేనమామ చూడకూడదు. మూలా నక్షత్రానికి తండ్రి చూడకూడదు. మూలలు అంటే తాత ముత్తతలు ఎత్తేస్తుంది. ఇలాంటివన్నీ ఆశ్లేష నక్షత్రము, మఖ నక్షత్రము, ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ పాదాలు శాంతితో ఉన్నాయో వాటికి సంబంధించిన శాంతి యొక్క పూజా విధానాన్ని ఆచరించి ఆ పిల్లలకి శాంతి చేయించాలి. కొందరికి ఇనుప మూకుళ్లలో నువ్వుల నూనె పోసి ఆ బాబు ముఖం ప్రతిబింబాన్ని బోర్లించుకొని పట్టుకొని ఆ శిశువు యొక్క ప్రతిబింబాన్ని చూసిన ముఖం చూపించిన తర్వాతే మేనమామలు గాని తండ్రి గాని ఎవరికి కీడుంటే వాళ్ళు శిశువుల ముఖం చూసేవాళ్ళు. అది చిన్నగా మన ఇంటి బంధము ఫంక్షన్ చిన్నగా బ్రాహ్మణులు చేసుకొని తర్వాత నామకరణోత్సవాన్ని పెద్దగా చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏ పేరు పెట్టాలి? ముఖ్యంగా ఏంటంటే నక్షత్రానికి సంబంధించిన పేరు ఉంటుంది, దాన్ని జన్మనామం అంటారు. తర్వాత మాసానికి సంబంధించిన ఉంటుంది, ఆ తర్వాత తిథికి సంబంధం ఉన్న పేరు ఉంటుంది. ముందుగా కులదైవం. ఇక ఇంట్లో తాత ముత్తాతలను మర్చిపోకుండా ఉండాలంటే వెనుకటి కాలం నుంచి వాళ్ళలాగా తాతల్లాగా తండ్రుల్లాగా వెనుకట దీర్ఘ ఆయుష్కులై ఉండి వాళ్ళలాగా మంచి పేరు ప్రతిష్టలు ఆరోగ్యంగా ఉండాలని వెనుకట తాత ముత్తాతల పేర్లు ఇలాగే రాజుల కాలం నుంచి ఉన్నప్పటి నుంచి ఫలానా రాజు విక్రమాదిత్యుడు, 2వ విక్రమాదిత్యుడు, 3వ విక్రమాదిత్యుడు లాగా మన కుటుంబంలో ఇప్పుడు ధర్మపురి ఉందనుకోండి ఉదాహరణకు. ఇక్కడ ఏంటంటే గ్రామదైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ చాలా మందికి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పుట్టి వెంట్రుకలు ఇవ్వడం, లక్ష్మీ నరసింహస్వామి పేర్లు లక్ష్మీ నరసయ్య, నరహరి, ఇంకా మోడర్న్ ఉంటే హరి, ఇలాంటి పేర్లు స్వామికి సంబంధించిన ఇష్టదైవం, గ్రామదైవం, కులదైవం పేర్లు పెట్టుకోవడం. ఆ తర్వాత కొంతమందికి వేములవాడ రాజేశ్వర స్వామి, రాజేషు, నాగరాజు, నటరాజు, ఇట్లాగా రాజరాజేశ్వర స్వామి పేర్లు. అలాగే తిరుపతి వెంకన్న, బాలాజీ అని శివుడి పేర్లు, వేములవాడ ఇష్టదైవం ఉన్నాడు, శివుడి పేర్లు మోడర్న్ గా అష్టోత్తరాల్లో చూసి పెట్టుకుంటారు. జన్మనామం ఎందుకు పెట్టుకోకూడదంటే వివాహ విషయాలలో, తర్వాత గృహప్రవేశ విషయాలలో ఈ శిశువు పెరిగి పెద్దవాడు అయిపోయాక పేర్లు పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి నక్షత్రం పేరు మీద బలం ఉండదు. ఇప్పుడు చూచిచోల, అశ్వని, లిలిలోల, భరణి అక్షరాలు ఉంటాయి కదా. భరణి నక్షత్రం వచ్చింది, లింగయ్య, లుంగయ్య, లక్ష్మణ్ ఇట్లాంటివి ఉంటాయి కదా. మేషరాశి 4వ పాదం లక్ష్మణ్, చుక్కమ్మ, చిన్నమ్మ, రోహిణి పాదం విజయ్, వినయ్, వామన్, వాసంతి, ఇలా అక్షరాలకు ఒక్కొక్క నక్షత్రానికి 9 పాదాలు ఉంటాయి. 9 పాదాలకి 9 అక్షరాలు ఉంటాయి. శతభీషణ్ నక్షత్రం గోసా, శీసు అంటే గోపాలు, సీతారాం, సాగర్, సుస్మిత, సుమిత, సునీత, ఇలా అంటే మనకు ఆ నక్షత్ర పాదాలను గుర్తుంచుకోవడానికి మనకి అక్షరాలను సూచించారు. వెనకటి కాలంలో ఇది విద్యాబోధనలోనే చెప్పేవాళ్ళు. ఈ కాలంలో ఎవరి పేరు ఏంటో జ్యోతికృష్ణ దగ్గరికి వెళ్తేనే వెళ్తుంది జన్మనామం ఏమైందంటే ఆ అక్షరాన్ని బట్టి పలానా వాళ్ళ నక్షత్రం ఇది, వాళ్ళు ఏ చరణంలో ఏ పాదంలో పుట్టారని మన అక్షరాన్ని బట్టి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా. అయితే ఇప్పుడు ఏంటంటే నామాక్షరం ఎందుకు పెట్టకూడదు అంటే ఒక్కొక్కసారి జాతకాలు బాగా లేనప్పుడు, పెళ్లిళ్ళు కుదరనప్పుడు, నక్షత్ర దోషం ఉన్నప్పుడు ఏమైతుందంటే నామ నక్షత్రము జన్మనామ నక్షత్రము కలవనప్పుడు వేరే నామం ఏదైనా కులదైవానికి ఇష్టదైవానికి పెట్టినప్పుడు, ఇప్పుడు ధరణి ఉందనుకోండి, ధాత్రి, ఇలా ధర్మరాజు, ఇది ఇలాంటి పదాలకు కొంచెం బలం ఎక్కువ ఉంటుంది. అంటే పూర్వాషాఢ నక్షత్రము గురు శుక్రులు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని గ్రహ దోషాలను నివారించగలుగుతారు. విశాఖ నక్షత్రము ధనస్సు రాశి నక్షత్రంలో ఉన్నటువంటి వాటికి గురువు శుక్రులు ఇద్దరు నక్షత్రాధిపతి రాష్ట్రాధిపతులు అవుతారు. ఇప్పుడు నా అనే అక్షరం ఉందనుకోండి, అనురాధ నక్షత్రానికి సంబంధించింది అది. అలాగే మనము నారాయణ పెట్టుకున్నాం అనుకోండి, పిలవడానికి పుణ్యం వస్తుంది, పిలవడానికి బాగుంటుంది. నారాయణ అని పెట్టినప్పుడు
కొన్ని ఆటంకాలు, కొన్ని కుజ దోషాలు, గ్రహ దోషాలు కూడా ఉంటాయి. పేదతనం అనుభవించాల్సిన వస్తుంది. అలాంటప్పుడు నామ నక్షత్రం ఏంటి, తన పేరు నక్షత్రం ఏంటి, కొంతమంది పేరు బలం మీద, ఇలా రెండు పొందికగా ఉండడం కోసం మనకి ఇష్టమైన దైవనామ స్మరణము జరగాలని హ ధ ఇలాంటి అక్షరాలకు గురుబలం ఎక్కువ సూచిస్తుంది. ఇట్లా మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రము కొన్ని బలాలు ఆటోమేటిక్ గా గ్రహ దోషాలు నివారించబడేటువంటి అక్షరాలు ఉంటాయి కొన్ని. అందుకని వాటి వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పిల్లడు ఆశ్లేష నక్షత్రం పుట్టినా, మూలా నక్షత్రంలో పుట్టినా, అనురాధ నక్షత్రంలో పుట్టినా అనుభవించాల్సినవి ఆ జాతకాన్ని బట్టి మనము ఆ పేర్లను పెట్టుకోవాలి, వాటికి నివారణ చేయించుకోవాలి. కానీ బలంగా ఉండాలి. కొన్ని విషయాల్లో, గృహ ప్రవేశాలు, విద్యా విషయాల్లో, ఆ తర్వాత వివాహ విషయాల్లో పొంతన కుదరనప్పుడు మనకు 2 రాశులు 2 పేర్ల వలన లాభం ఉంటుంది. కాబట్టి నచ్చిన పేరు దైవం, ముఖ్యంగా దైవాన్ని స్మరించే పేరు పెట్టుకోవాలి. ఉదాహరణకి సాకేతు అని ఉందనుకోండి, ముద్దుగా సాకు అని వెళ్ళడం, కేతు అని వెళ్ళడం అట్లాంటివి చేయకూడదు. కేతు అంటే కేతు పేరుని పిలుస్తున్నట్టు. రాహుల్ అని పెట్టుకున్నాను అనుకోండి, రాహు రాహు అని పిలవడం, ముద్దుగా రాహుల్ అని పూర్తిగా పిలవాలి. 2 అక్షరాలు మంచి పేరుతో పిలవడం వలన, ఎక్కువ నానుడి నాలుకలో నానుతున్న పేరు వలన ఆ పిల్లలకి ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా మంచి పేరు, దైవస్మరణమైన పేరు వినడం వలన ఆటోమేటిక్ గా కొంత పాపము, కొంత గ్రహ దోషాలు నివారణ అయిపోతాయి. ఏదో లిబ్బి, పప్పి, గున్ని, మున్ని ఇలాంటి పేర్లు పెట్టుకోవడం వలన లాభం లేదు. మంచి కంటే చెడు ఎక్కువ అవుతాయి. కొంచెం ఏది వచ్చేటప్పటికి చిన్న చిన్న ఒక 6 నెలలు 7 నెలలకు వాళ్ళకి పేరు దోషాలు ఉండవు. కాబట్టి అప్పుడు ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. ఒక 1 ఇయర్ అయినాక శిశువు 6 ఏళ్ల వరకు తన జాతకాన్ని తను అనుభవిస్తుంది. 6 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రుల జాతకాన్ని, 12 సంవత్సరాల తర్వాతకు సొంతంగా తన నామాన్ని, తన నామాక్షరాల్లో పిలువబడే పేరును బట్టి విద్య, ఉద్యోగం, సంస్కారం, చదువు, ఆరోగ్యం ఇవన్నీ కూడా, పేరు అనేది అల్లటప్ప కాదు, చాలా బాగా ఆలోచించి పెట్టుకోవాలి. స్వస్తి.